కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తమిళనాడులోని అధికార డీఎంకేల మధ్య హిందీ భాష విషయంలో మాటల యుద్ధం నడుస్తుంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీ కారణంగా 25 ఉత్తర భారతీయ భాషలు కనుమరుగైపోతున్నాయని ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. ఇతర రాష్ట్రాల సోదరీమణులారా, హిందీ కారణంగా ఎన్ని భారతీయ భాషలు కనుమరుగయ్యాయో ఎప్పుడైనా ఆలోచించారా? 100 ఏళ్లలో ఉత్తర భారతంలో 25 భాషలు కనుమరుగయ్యాయి. భోజ్పురి, మైథిలి, బుందేలి, గర్వాలి, కుమావోని, మాగాహి, మార్వారి, మాల్వీ, ఛత్తీస్గఢీ, సంతాలి, అంజికా ఇలా అనేక భాషలు మనుగడ కోసం ఎదురు చూస్తున్నాయని, ఉత్తరప్రదేశ్, బీహార్లు హిందీ రాష్ట్రాలు కావు, వాటి అసలు భాషలు గతంలో కలిసిపోయాయి. తమిళనాడుకు అలాంటి పరిస్థితి రాకూడదనే ప్రతిఘటిస్తున్నాం. జాతి సంస్కృతిని నాశనం చేయడానికి భాషలపై దాడి చేస్తున్నారు అని స్టాలిన్ మండిపడ్డారు. జాతీయ విద్యా విధానంలో భాగమైన త్రిభాషా సూత్రంలో భాగంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు హిందీ, ఇంగ్లీషు ఒక స్థానిక భాషను నేర్చుకోవాలని కేంద్రం పేర్కొంది. అయితే తాము ద్విభాషా సూత్రానికే కట్టుబడి ఉంటామని, హిందీని బలవంతంగా రుద్దితే ఊరుకోబోమని డీఎంకే ప్రభుత్వం స్పష్టం చేసింది. తమిళ భాషకు, రాష్ట్రానికి, ప్రజలకు నష్టం కలిగించే చర్యలను అనుమతించబోమని స్టాలిన్ పేర్కొన్నారు. ఇక స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి అనాలిసిస్ మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. వెంకటేష్, తమిళనాడులో హిందీ భాష లాంగ్వేజ్ ఏ విధంగా పరిశ్రమ సృష్టిస్తుందో మనం రీసెంట్ టైంలో చూస్తూ ఉన్నాం. తాజా నిన్న టీవీకే ప్రెసిడెంట్ విజయ్ చేసిన కామెంట్స్ వల్ల మరికొంత వివాదం ముందుకు వెళ్తుంది. కేవలం హిందీ లాంగ్వేజ్ వివాదం అనేది, త్రిభాష ఒక వివాదం అనేది ఈ బీజేపీ అదేవిధంగా డిఎంకే మధ్య ఒక చిన్నపిల్లల ఆటలాగా మారిపోయింది. వాళ్ళు కేవలం రాజకీయ లబ్ధి కోసమే గేమ్స్ ఆడుతున్నారు. వాళ్ళిద్దరూ ఒకటే అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కొంత దిమానంలోపై తాజాగా హిందీ భాషకు సంబంధించి ఎవరైతే ముఖ్యమంత్రి స్టాలిన్ ఉన్నారో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. కేవలం హిందీ వల్లే ఉత్తర భారతంలో గడిచిన 100 ఏళ్లలో 25 ప్రాంతీయ భాషలు కనుమరుగైపోయి కనిపించకుండా పోయాయి. నిజానికి ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు కూడా అది హిందీ లాంగ్వేజ్ కాదు, వాళ్ళు కేవలం వాళ్ళ సపరేట్ లాంగ్వేజ్ ప్రాంతీయ భాషలు ఉన్నాయి. కానీ హిందీని బలవంతంగా ఇంపోజ్ చేయడం వల్లే ఆ లాంగ్వేజ్ మొత్తం కూడా కనిపించకుండా కనుమరుగైపోయాయి. అందులో సో అటువంటి పరిస్థితి తమిళనాడుకు రాగొట్టిన ఉద్దేశంతోనే తాము ఎట్టి పరిస్థితుల్లో హిందీని యాక్సెప్ట్ చేయమని, తమ విధానం ఇలానే ఉంటుందని ఆయన మరోసారి సూటిగా స్పష్టం చేయడం జరిగింది. నిజానికి కేంద్రం యొక్క జాతీయ విద్యా విధానంలో భాగంగా ఒక గైడ్లైన్స్ ఏంటంటే హిందీ, ఇంగ్లీష్ తో పాటుగా ప్రాంతీయ భాష మస్ట్ నేర్చుకోవాలి, ఏ రాష్ట్రం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుందని ఒక గైడ్ లైన్ పాస్ చేసింది. ఆదేశాలు ఉన్నాయి జాతీయ విద్యా విధానం ప్రకారం. కానీ తాము కేవలం ఇంగ్లీష్ తో పాటుగా ప్రాంతీయ భాష, రీజనల్ భాష ఏదైతే ఉందో రాష్ట్ర భాష అది నేర్చుకుంటాం తప్పించి హిందీ నేర్చుకోమని చెప్పి ఇప్పటి నుంచి కాదు గత కొన్నాళ్ళుగా అయితే కొనసాగుతుంది. అదే విషయాన్ని మరోసారి ఆయన స్పష్టం చేయడం జరిగింది. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో హిందీని వ్యతిరేకిస్తున్నారు, హిందీ లాంగ్వేజ్ ని. కేవలం కేంద్ర బీజేపీ ప్రభుత్వ తీరు వల్లే చాలా మందికి హిందీ అనే భాష నచ్చకపోయినా కూడా బలవంతంగా ఇంపోజ్ చేస్తున్నారు, నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ తమిళనాడులో మాత్రం అటువంటి ఆటలు చెల్లవు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని వెల్కమ్ చేయమని చాలా స్పష్టంగా ఆయన స్టాలిన్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రస్తుతం స్టాలిన్ చేసిన ఈ వ్యాఖ్యలు మాత్రం దుమారం రేపుతున్నాయి. నిజానికి నేషనల్ మీడియాలో కూడా గత కొన్ని రోజులుగా తమిళనాడులో జరుగుతున్న త్రిభాష విధానం సంబంధించి ఉంది. దాని మీద నేషనల్ ఛానల్స్ పెద్ద డిబేట్స్ కూడా పెడుతూ ఉన్నారు. కేవలం స్టాలిన్ సర్కార్ అహంకారపూరితంగా వ్యవహరిస్తుంది. జాతీయ భాష అన్నట్టు హిందీ నేర్చుకోమని చెప్పడం తప్పే ఉంది. అందులో అది ఒక తప్ప దేశానికి ఒక జాతీయ భాషతో ఆ జాతీయ భాషని ఆ దేశం చెందినటువంటి సిటిజన్లు మొత్తం కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి హిందీ భాష అంత బలంగా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, అది తప్పు, కేవలం అహంకారపూరితంగానే స్టాలిన్ సర్కార్ వస్తుందంటూ నేషనల్ ఛానల్స్ అంటే ప్రో బీజేపీ అనుకున్నటువంటి కొంత మీడియా మాత్రం పెద్ద ఎత్తున స్టాలిన్ ని ట్రోల్ చేస్తున్నారు, స్టాలిన్ ని ఎగతాళి చేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. బట్ స్టాలిన్ మాత్రం ఎట్టి పరిస్థితులు వెనక్కి తగ్గేది లేదు. తాము ఏదైతే చట్టబద్ధంగా ప్రభుత్వం ఒక పాలసీ తీసుకుందో ఆ పాలసీని రూల్ స్టిక్ అయి ఉంటాము. కేవలం ఇంగ్లీష్ తో పాటు తమ ప్రాంతీయ భాష, తమ రాష్ట్ర భాష ఏదైతే ఉందో తమిళం, అది మాత్రం నేర్చుకుంటాము, హిందీకి ఛాన్స్ ఇవ్వము అంటూ స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు అయితే తీవ్ర దుమారం రేపుతూ ఉన్నాయి. వెంకటేష్. రైట్ వెంకట్.